వెల్కమ్ టు టైమ్ 24/7. దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన నగరాల్లో అల్ట్రా లగ్జరీ గృహాల మార్కెట్ సరికొత్త శిఖరాలకు చేరింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 కోట్లకు అంతకంటే ఎక్కువ విలువైన 811 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం అమ్మకాల విలువ 11,246 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను సుదరన్ ఇండియన్ హై ఎండ్ లగ్జరీ హౌసింగ్ పేరుతో ఇండియా సోథెబేన్స్ రియాలిటీ CRE మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విక్రయాల్లో హైదరాబాద్ నగరం స్పష్టమైన ఆధిక్యంతో అగ్రస్థానంగా నిలిచింది. ఒక హైదరాబాద్ లోనే 620 లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా వాటి విలువ 8,562 కోట్లుగా ఉంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు 128 ఇళ్ల అమ్మకాల ద్వారా 1957 కోట్లు, చెన్నైలో 58 ఇళ్ల విక్రయాల ద్వారా 727 కోట్ల వ్యాపారం జరిగింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ తక్కువ ధరకే ఎక్కువ స్థలం లభించడం ఈ వృద్ధికి కీలక కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్లోని కోకాపేట్, బెంగళూరులోని రాజానుకుంట ప్రాంతాల్లో అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులు హాట్స్పాట్లుగా నిలిచాయి. ఈ నివేదికపై ఇండియా సోథెబేస్ ఇంటర్నేషనల్ రియాలిటీ CEO అశ్విన్ దత్తా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని లగ్జరీ గృహాల మార్కెట్ 3 విభిన్న నగరాలుగా ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటోంది. అమ్మకాల పరిమాణంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుండగా బెంగళూరు వేగవంతమైన వృద్ధి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు చెన్నై తన పాత ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ప్రాంతాలపై ఆధారపడి స్థిరంగా కొనసాగుతుందని వివరించారు. CRE మ్యాట్రిక్స్ సహా వ్యవస్థాపకుడు CEO అభిషేక్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ, ఈ రంగం ఒక కీలక మలుపుగా చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మార్కెట్ కు బలమైన పునాదులు ఉన్నాయని, బెంగళూరు సాంప్రదాయ ఉన్నత వర్గాల ప్రాంతాలకు అతీతంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. ప్రతి మార్కెట్ కు అనుగుణంగా ప్రత్యేకమైన పెట్టుబడి వ్యూహాలు అవసరమని ఆయన సూచించారు. ఈ నగరాలు IT వ్యాపార కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందడంతో అధిక నికర విలువ కలిగిన సంపన్న కొనుగోలుదారులు విశాలమైన అత్యున్నత సౌకర్యాలున్న గృహాల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.